హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒక స్నాక్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా. అది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసే స్నాక్ అయితే మరీ ఇష్టంగా తింటారు. సో ఇంట్లో ఉండే వాళ్ళకి టీ టైం స్నాక్లా అయినా, పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్ అయినా వేడి వేడిగా అప్పటికప్పుడు స్నాక్ చేయాలి అంటే కనుక ఇవి మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. మరి బంగాళదుంపతో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. నేనైతే ఈ స్నాక్ కోసం 3 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని తీసుకుంటున్నానండి. వీటిని ముందుగా ఉడకబెట్టుకుందాం. బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకొని పైన తొక్క తీసేసానండి ఆల్రెడీ. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని నీట్గా గ్రేట్ చేసుకుందాము, లేదంటే మ్యాషర్తో కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుందాము. ఇందులోకి అరకప్పు దాకా అటుకుల్ని తీసుకోవాలి. నేనైతే పేపర్ అటుకుల్ని తీసుకున్నాను. వీటిని ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. లైట్గా బరుకుగా ఉండాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న అటుకుల పొడిని ఈ బంగాళదుంపలోకి వేసేసుకోవాలి. దీనిలోకి బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేసుకోవచ్చండి. బట్ నేనైతే ఇప్పుడు వీటిని ఇలాగే చేసేస్తున్నాను. బ్రెడ్ క్రమ్స్ ఏం యూజ్ చేయట్లేదండి. అలాగే 1/2 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడంత పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా నిమ్మరసం. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మన కట్లెట్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం కట్లెట్లా తయారు చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సిలిండ్రికల్ షేప్లో కానీ, లేదంటే రౌండ్ షేప్లో కానీ, ఫ్లాట్గా కానీ ఎలా చేసుకున్నా పర్లేదు. కట్లెట్స్ చేసేటప్పుడు చేతికి పిండి అంటుకుంటుంది అనిపిస్తే కనుక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని షేప్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఆయిల్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆయిల్ ఎందుకని వీటిని జస్ట్ కొంచెం పల్చగా చేసుకొని డైరెక్ట్ పెనం మీద అటు ఇటు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫ్రై చేస్తాను. ఇంతేనండి, ఎక్కువ వేసేస్తే కనుక ఇవి అంతా విడిపోయినట్టు అవుతాయి. కాబట్టి ఎంత ఆయిల్లో ఎంత అయితే కంఫర్ట్ ఉంటుందో అంతవరకు మాత్రమే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్ షిఫ్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఇలా ఎన్ని కావాలంటే అన్ని కట్లెట్స్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఈ ఆలూ కట్లెట్స్ టమాటా గెచప్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే టమాటా గెచప్తో తినడం చాలా ఇష్టం కదా, ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అయితే గ్రీన్ చట్నీతో ఇష్టంగా తింటారు. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఆలూ కట్లెట్ని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈవినింగ్ స్నాక్ కింద ఇలా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.